అక్కడికి పైకి పైన ఆగు. హలో ఆగు. నీ పూల నవ్వుల్లోని ఆనందమే ఎవరు చూడని అలజడిలో నీ కాలే అందెల్లోని సంగీతమే ఎంత అదృష్టం చేసుకుని ఉండాలి కదా ఇలా భర్త చేత్తో ముద్దలు తినిపించుకునేంత ప్రేమ పొందడానికి. నిజంగా ఇది బంపర్ ఆఫరే. కానీ ఎప్పుడో కానీ రాదన్నారు కదా, అలా కాదు, నాకెప్పుడు కావాలి. వస్తుంది. అగ్రిమెంట్ ప్రకారం ముందు ముద్దకు ముద్దిస్తే ముందే ఇచ్చేసాను కదా. ముందా? ముందెప్పుడిచ్చావు? ఇచ్చా. నెలవంకం చూడగానే కళ్ళు మూసుకుని మిమ్మల్ని తలుచుకుంటూ ఇచ్చాను. తలుచుకుంటున్నా? తలుచుకుంటూ ఇస్తే నాకెలా వస్తుంది? నువ్వు ఇలాంటి తొండేదో చేస్తావని నాకు ముందే తెలిసే. ఈసారి మాత్రం వదిలేదే లేదు, ముద్దు పెట్టాల్సిందే. ముద్దు పెట్టమంటే పడుకుంటావేంటి? అలసిపోయాను మాధవ్ గారు, నిద్ర వస్తోంది. ఎప్పుడు ఎలా తప్పించుకోవాలో బాగా తెలుసు నీకు. ఉంగరం అలా విసిరేసావేంటి? నా వల్ల కాదు సరి పెట్టుకోవడం. ఈ ఉంగరం వేలికుంటే మెడకి ఉరితాడేసినట్టే ఉంది.
ఊపిరాడక చచ్చిపోతున్నట్టుంది. అత్తయ్య మావయ్య చూస్తే నిజంగానే చంపేస్తారే. పెద్దమ్మ ఏదో చేస్తానంటోంది కదా. ఇలాంటి పిచ్చి పనులు చేసి ముందే దొరికిపోతే మొదటికి మోసం వస్తుంది. ముందా ఉంగరం పెట్టుకో. మావయ్య చూసారంటే అంతేనే, చచ్చా. మానసి, ఏంటమ్మా నిశ్చితార్థ ఉంగరం ఎవరైనా పారేసుకుంటారా? జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. కొంచెం లూజ్ ఉంది నాన్న, జారిపోయింది. సరే, జాగ్రత్తగా పెట్టుకో. పెట్టుకోమ్మా. సరే నాన్న. అమ్మతో కూడా మాట్లాడానమ్మా. 2 రోజుల్లో వస్తానంది. వచ్చాక మీ పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేద్దాం. సరే మావయ్య. ఎందుకు నా విషయంలోనే ఇట్లా జరుగుతోంది? ఎందుకు ఇది కలిసి రావడంలే? బావని పెళ్లి చేసుకోవాలనుకున్నా, అది అవ్వలే. ఈ నిశ్చితార్థం కాకూడదనుకున్నా, అది ఆగలే. ఆగదు మానసి. ఎందుకంటే అవ్వాలని అది గట్టిగా కోరుకుంటోంది. అసలు మొదటి నుంచి ప్రతిదీ దానికి కలిసి వస్తుంది మానసి. మనం ఎన్ని ప్లాన్స్ వేసినా దాన్ని ఏమీ చేయలేకపోతున్నాం. అది ఏమనుకుంటే అదే అయిపోతోంది. అది ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుందని అందరి ముందు అవమానిస్తే సిగ్గుతో చచ్చిపోయి ఇల్లు వదిలిపోతుందనుకుంటే అసలు దానికి కడుపే లేదు. ఏ తప్పు లేదని రుజువైపోయిందేంటి మానసి? అంత మాయలాగే ఉన్నట్టుంది కదా. 2 సార్లు చచ్చిపోయిందనుకున్నాం, కానీ బ్రతికొచ్చింది. పరువు తీయాలనుకున్నాం, పతివ్రత అనిపించుకుంది. ఇంకా దాన్నేమి చెయ్యలేమనిపిస్తోంది మానసి. నువ్వు ఈ సంబంధం చేసుకొని నేను తరుణ్ బావని పెళ్లి చేసుకొని నోరు మూసుకుని పడుండడమే మంచిది. అట్లా పడుండే ఉద్దేశమే ఉంటే ఇన్ని పాటలు ఎందుకు పడతాను సరియు? అత్తేదో చేస్తానంటుంది కదా, అంతా అనుకున్నట్టే అయితదిలే అని ఓపిగ్గా ఎదురు చూస్తున్నా. అవ్వదు. ఈ పెళ్లి చేసుకోవాలన్న గతి లేని పరిస్థితే వస్తే అప్పుడు నేనేంటో చూపిస్తా. బావతో బతుకుడో లేక చచ్చుడో నేనే డిసైడ్ చేస్తా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ మధు గారు. మృదులా, నీ ఫేస్లో చిన్న టెన్షన్ కనబడుతుంది. ఎందుకు? అంటే లాస్ట్ టైం ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ మధ్యలో వదిలేసి వచ్చేసాను కదా, దాని ప్రభావం ఎలా ఉంటుందో, ఎలా రిసీవ్ చేసుకుంటారో అని కొంచెం టెన్షన్గా ఉంది. అసలు ఆ విషయం మర్చిపో మృదులా. వాళ్ళు కూడా ఆ విషయాన్ని పట్టించుకొని ఉంటే నేను మళ్ళీ ఇంటర్వ్యూకి పిలిచేవాళ్లే కాదు. వాళ్ళకి నీ ప్రాజెక్ట్ నచ్చింది. నీకు ఈ జాబ్ ఎంత అవసరమో ఈ జాబ్కు నువ్వు అంతే అవసరం. అయినా లాస్ట్ టైం అంటే వేరే టెన్షన్స్ వల్ల మధ్యలోనే బయటకు వెళ్లాల్సి వచ్చింది. కానీ ఇప్పుడేం టెన్షన్స్ ఉన్నాయి? పైగా నాకు కూడా ఇక్కడే ఇంటర్వ్యూ కాబట్టి నేను ఇక్కడే ఉంటా. అసలు ఇంటర్వ్యూ అయ్యేంత వరకు వేరే విషయాలు ఏవీ ఆలోచించదు మృదుల. ఈ జాబ్ నువ్వు కొడుతున్నావు అంతే. ఈ వయసులో ఓ మంచి ఐటీ కంపెనీలో జాబ్ రావడం అనేది ఓ పెద్ద కళ. అలాంటిది కంపెనీకి సీఈఓ అయ్యే అవకాశం నువ్వు అస్సలు మిస్ చేసుకోవద్దు. గుడ్ న్యూస్తోనే బయటికి రావాలి, ఓకేనా? మీరు కూడా అప్లై చేశారు కదా మధు గారు? నేను అప్లై చేసిన పోస్ట్ వేరు,
నువ్వు కంపెనీ సీఈఓ పోస్ట్కి వెళ్తున్నావు. హా, అయినా నేను నీతో పోటీ పడగలనా? ఇదిగో ఇదే వద్దనేది. సరే సరే సరే, నువ్వు ఈ కంపెనీ సీఈఓ కావడం నీ కల, నా కల కూడా. కానీ నేను ఇక్కడ జాబ్లో జాయిన్ అవుతున్నది నీకు తోడుగా ఉండడం కోసం, నేను చూస్తూ ఉండే అవకాశం కోసం. అర్థమైందా? సరే, ధైర్యంగా వెళ్ళి మన కళ నిజం చేసిరా. ఓకేనా? మృదుల గారు, సార్ పిలుస్తున్నారు. పిలుస్తున్నారు, వెళ్ళు. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, వెళ్ళు. మే ఐ కమ్ ఇన్? ఎస్, కమ్ ఇన్ మృదుల. ప్లీజ్ టేక్ యువర్ సీట్. Thank you, sir. First of all, I'm really sorry. Because of my personal issues, I could not complete my project presentation last time. And thanks a lot for considering my profile for this position again. That's okay, Mrudula. Let's not dig into the past. First of all, let us explain the current situation of the company and what we are looking for. See, Mrudula, that's okay, Mrudula. Let's not dig into the past. First of all, let me explain the current situation of the company and what we are looking for. See, Mrudula, actually, లాస్ట్ టైం నువ్వు ప్రజెంట్ చేసిన ప్రాజెక్ట్ నచ్చి కేవలం ఆ ప్రాజెక్ట్ కోసం ఇక్కడ ఆఫ్షోర్ డెవలప్ సెంటర్ పెట్టి నిన్ను హెడ్ అని చేద్దాం అనుకున్నాం. బట్ నౌ ద సిచ్యువేషన్ ఈస్ టోటల్లీ చేంజ్. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మా కంపెనీ సీఈఓ రిజైన్ చేశారు. ఇప్పుడు ఆ పొజిషన్కి ఒక యంగ్ అండ్ డైనమిక్ విజన్ ఉన్న వాళ్ళ కోసం చూస్తున్నాం. అండ్ యు ఆర్ వన్ ఆఫ్ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఐడెంటిఫైడ్. Oh, really? Thank you, sir. Thank you so much for your consideration. Mrudula, you know this is very big company with employees of 10,000 plus across the globe. To handle these many resources, clients, the entire business, one should have the thorough knowledge on organization structure and the process. Do you think that you will fit for this position? Yes, sir. I have all the skills and knowledge that you are looking for. Let me explain you in detail. That's all, sir. I hope I have explained pros and cons of the current organization structure and process. That's fine. Please take your seat. Thank you, sir. Please send Madhu. మధు గారు, సార్ రమ్మంటున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్. Please come in, Madhu. Take your seat. థ్యాంక్ యూ సార్. మధు, వన్ స్ట్రైట్ క్వశ్చన్. మీ భార్య కంటే మీరు సీనియర్, మీరు క్వాలిఫైడ్ కదా. మరి మీరు ఈ పొజిషన్కి అప్లై చేయకుండా జూనియర్ పొజిషన్కి ఎందుకు అప్లై చేశారు? మీకంటే తను మోర్ టాలెంటెడా, లేకపోతే తనకి ఈ పొజిషన్ వస్తే బాగుంటుందనా? అదేం లేదు సార్, నా స్ట్రెంత్ టెక్నికల్ ఏరియా, తను అడ్మినిస్ట్రేషన్ సైడ్ బాగా సూట్ అవుతుంది. అంతేగాని ఇందులో పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు. కానీ మధు, మేము నిన్ను కూడా సీఈఓ పొజిషన్కి కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు ఇద్దరిలో ఒకరికే ఛాన్స్ ఉంది. మీలో ఎవరికి బలం, ఈ పేపర్ల మీద మీ పేర్లు రాసివ్వండి.
ఫస్ట్ మధు చెప్తాడు. మృదుల, సో ఈ పొజిషన్ మీకన్నా తనే సూటబుల్ అని ఫీల్ అవుతున్నారన్నమాట. 100% సార్. నెక్స్ట్ మృదుల. మృదుల, అదేంటి నీ భర్త నీ పేరు రాస్తే నువ్వు నీ భర్త పేరు రాస్తావేమోనని ఎక్స్పెక్ట్ చేశాం. రాద్దామని అనుకున్నా, కానీ ఈ పొజిషన్లోకి రావడం ఆయన కల. ఆయన కల నెరవేర్చడం నా బాధ్యత. వెరీ గుడ్. భార్యాభర్తలిద్దరూ కీ పొజిషన్లో ఉండాలి కదా. తర్వాత మళ్ళీ ఎలాంటి ఈగో క్లాషెస్ రాకూడదని ఈ చిన్న టెస్ట్ పెట్టాం. పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్. మధు, యూ కెన్ గో నౌ. ఓకే సార్. ఈ కంపెనీ సీఈఓకి ఇచ్చే శాలరీ తెలుసా? తెలీదు సార్. 2.5 పర్ యానం. మరి లక్కీయెస్ట్ పర్సన్ ఎవరో తెలుసా? మృదుల. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ 1 minute. మధు గారు, మధు గారు. మృదుల, ఏమైంది? ఏమైంది? సెలెక్ట్ అయ్యాను మధు గారు. అవునా? వా, నా కళ, మీ కళ, మన కళ నెరవేరింది. ఓ, కంగ్రాచులేషన్స్. So, here is your offer letters. థ్యాంక్ యూ సార్.